గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి 7 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే ఈ 7 స్థానాల్లో ఇప్పుడు ప్రజల అభిప్రాయం ఎలా ఉంది, ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అభివృద్ధి ఎలా ఉంది, వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇలా అనేక అంశాలపైన ఒక కీలక సంస్థ సర్వే నిర్వహించినప్పుడు ఇందులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రధానంగా 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ, ఒక నియోజకవర్గాన్ని జనసేన పార్టీ గెలుచుకుంది. మొదటగా జనసేన పార్టీ గెలుచుకున్నటువంటి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ గెలిచారు. నాదెండ్ల మనోహర్ గతంలోనే 2004-2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా గెలిచినటువంటి నేపథ్యం. అయితే గెలిచినప్పటికీ జనసేన నాదెండ్ల మనోహర్ ప్రజలకు దూరం అయ్యారు. ప్రధానంగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో నియోజకవర్గ ప్రజలకు దూరం అయ్యారు అన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు నాదెండ్ల మనోహర్ అనుచరుల అకృత్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి, అవినీతి పెరిగిపోయిందని ప్రజల్లో బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు తెలుగుదేశం పార్టీతో విభేదాలు తీవ్ర స్థాయిలో స్థానికంగా మొదలయ్యాయి. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీతో జనసేన పార్టీకి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజా గెలిచినప్పటి నుంచి ఆలపాటి రాజా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సొంతంగా ఎదిగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నటువంటి నేపథ్యం. దీంతో పాటుగా ఇటీవల తెనాలిలో దళిత యువకులపైన, మైనార్టీ యువకులపైన పోలీసులు దాడి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వారి పరామర్శకు రావడంతో తెలుగుదేశం జనసేన కూటమి మరింత విమర్శలను ఎదుర్కొంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అన్నాబత్తుల శివకుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అన్యాయాలను, అకృత్యాలను ఎండగడుతున్నారు. జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యవహార శైలిపైన ఎప్పటికప్పుడు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు, ప్రజల్లో ఎండగడుతున్నారు. నాదెండ్ల మనోహర్ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుంటోంది. అన్నాబత్తుని శివకుమార్ కీలకంగా కీ రోల్ ప్లే చేస్తున్నటువంటి నేపథ్యాన్ని తెనాలి నియోజకవర్గంలో చూడవచ్చు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెనాలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్నది వినిపిస్తున్నటువంటి మాట. మరొక నియోజకవర్గం తాడికొండ. ఈ తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే అమరావతి ప్రాంతం ఉంటుంది. ప్రస్తుతం అమరావతి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అన్నట్టుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తాడికొండ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయాన్ని ఈ సర్వే కీలకంగా వెల్లడి చేసింది. తాడికొండ నియోజకవర్గం నుంచి తెనాలి శ్రావణ్ కుమార్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సుచరిత పోటీ చేసింది, ఆమె ఓడిపోయింది. ఇప్పుడు తెనాలి శ్రావణ్ కుమార్ విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి విడతలో అమరావతి నిర్మాణం కోసం అక్కడ భూములను సేకరించారు. అయితే భూములు సేకరించిన తర్వాత ఇప్పటి వరకు కూడా రైతులకు ప్లాట్లు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు కేటాయించలేదు, మరోవైపు రెండో దశ అమరావతి భూ సమీకరణ కోసం ప్రభుత్వం సిద్ధమవుతుంది. అక్కడి ప్రజలు కూడా రెండో విడత భూ సమీకరణకు సిద్ధపడడం లేదు. ఒకవైపు తాడికొండ ప్రజలు తీవ్ర వ్యతిరేకతను రాష్ట్ర ప్రభుత్వం పట్ల వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం కోసం భూ సమీకరణ సమయంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. త్వరితగతిన ప్రజలకు ప్లాట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా మొదటి దశలో భూ సమీకరణకు సంబంధించిన రైతులకు ప్లాట్లు కేటాయించినటువంటి పరిస్థితి. ఇక రెండో దశలో ఇప్పుడు భూ సమీకరణకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం. ఇలాంటి సందర్భంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాల అమలు తీరు విషయం కావచ్చు, అభివృద్ధి విషయంలో చంద్రబాబు వైఖరిని అక్కడ ప్రజలు తప్పు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ పూర్తిగా తాడికొండ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓటమిని ఘోరంగా చెవి చూస్తుందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. మరోవైపు వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఇన్ఛార్జి విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ అమరావతి భూ సమీకరణ విషయం, ఇప్పటి వరకు రైతులకు ప్లాట్లు కేటాయించకపోవడం, ఇలాంటి అంశాలు వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు పోటీ చేసినా సరే ఇక్కడ గెలవడం సునాయాసం అన్న వాదన ప్రధానంగా ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. మరొక నియోజకవర్గం మంగళగిరి. మంగళగిరి నుంచి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నారా లోకేష్ నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉండడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవంగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక చోట్ల పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని అపవాదు ఉంది. అయితే ఈ అపవాదును చెరిపి వేసుకోవడానికి, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రజా దర్బార్ అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను వినేందుకు ప్రయత్నిస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవంగా ఇదొక పబ్లిసిటీ స్టంట్గా రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. వాస్తవంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు
పూర్తిగా తెలుగుదేశం పార్టీ ముందే ఎంపిక చేసినటువంటి బాధితులు పిలిచి నారా లోకేష్ ద్వారా వారికి న్యాయం జరుగుతుందని హామీ ఇవ్వడం, ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. మరోవైపు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాల అమలు తీరు విషయంలో ప్రజల్లో అసంతృప్తి, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో ఇప్పటి వరకు ఏమాత్రం అడుగు ముందుకు పడినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా భావిస్తున్నటువంటి నారా లోకేష్ పైన వ్యతిరేకత పెరిగింది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది. నారా లోకేష్ పై ఉన్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రభుత్వ నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతుంది. మంగళగిరి నుంచి లావణ్య పోటీ చేశారు, ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కొంత సైలెంట్ అయినటువంటి నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కీలకమైనటువంటి నాయకుడిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం. ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ యాక్టివ్ అయితే మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ పుంజుకుంటుందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. మరొక నియోజకవర్గం పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర గెలిచారు. నరేంద్ర గెలిచినప్పటి నుంచి ప్రత్యర్థులపైన కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దాడులకు దిగుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్సీపీ సర్పంచ్ పైన దాడి చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం కీలకంగా ఈ సర్వేలో వెల్లడైంది. ధూళిపాల నరేంద్ర ప్రత్యేకంగా అభివృద్ధి పైన కంటే, సంక్షేమం పైన కంటే గత ఎన్నికల్లో తనను ఇబ్బంది పెట్టిన వారిని, తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని ఇబ్బంది పెట్టడానికి, వారిపైన కక్ష తీర్చుకోవడానికి ప్రధానంగా ధూళిపాల నరేంద్ర పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా నరేంద్ర వ్యవహార శైలి, అక్కడ నరేంద్ర అనుచరులు సాగిస్తున్నటువంటి అరాచకం, అవినీతి ఇవన్నీ కలగలిసి ప్రజల్లో అసంతృప్తి కారణమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిసి వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అక్కడ పుంజుకుంటోంది. అంబటి మురళి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కీలకంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కొనసాగుతూ ప్రజల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అంబటి మురళి అక్కడ కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ పరిస్థితిని చూడవచ్చు. అయితే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొన్నూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా సరే గెలుస్తారనే వాదన ఈ సర్వేలో వెల్లడైనటువంటి నేపథ్యం. మరొక నియోజకవర్గం ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి బూర్ల రామాంజనేయులు గత ఎన్నికల్లో గెలిచారు. ఈయన రిటైర్డ్ ఐఏఎస్. అయితే అదే పోకడను ఇప్పటికీ అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక బ్యూరోక్రాట్ గానే ఆయన వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలకు దూరం అవుతున్నారు. తెలుగుదేశం పార్టీలోనే విభేదాలు నెలకొన్నాయన్నది ప్రధానంగా ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. ఒకవైపు ఎమ్మెల్యే పనితీరు పైన ప్రజల అసంతృప్తి, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలపైన, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపైన అసంతృప్తి, అభివృద్ధి విషయంలో అసంతృప్తి ఇవన్నీ కలగలిసి ప్రధానంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనపడుతోంది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కూడా బలపడుతోందన్నది ఇక్కడ వినిపిస్తున్నటువంటి మాట. గత ఎన్నికల్లో కిరణ్ కుమార్ పోటీ చేశారు, ఇప్పుడు ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. కిరణ్ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతి వ్యవహారాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల్లోకి బలంగా వైఎస్ఆర్సీపీని వాయిస్ని తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలుస్తుందనే వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు గుంటూరు ఈస్ట్ నుంచి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నజీర్ అహ్మద్ గెలిచారు. అయినప్పటికీ వక్ఫ్ బిల్లు విషయంలో కావచ్చు, మిగిలిన అంశాల్లో సొంత సామాజిక వర్గం నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యం. మరోవైపు ప్రభుత్వం పైన వ్యతిరేకత, సంక్షేమ పథకాల అమలు తీరు పైన వ్యతిరేకత ఇవన్నీ కలగలిసి నజీర్ అహ్మద్ పరిస్థితి రోజు రోజుకు బలహీనపడుతోంది. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కాదు కదా, ఈసారి గెలిచే పరిస్థితి లేదన్నది వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి నూరి ఫాతిమా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఆమె తండ్రి ఎమ్మెల్యేగా కొనసాగినారు. కానీ ఇప్పుడు నూరి ఫాతిమా ఇప్పుడు యాక్టివ్గా వ్యవహరిస్తున్నారు, కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు, ప్రజల్లోకి బలంగా వైఎస్ఆర్సీపీ వాయిస్ తీసుకెళ్తున్నారు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నూరి ఫాతిమా ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో గుంటూరు ఈస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో గెలవబోతోంది, ఇక్కడ పుంజుకోబోతోంది. గత ఎన్నికలతో పోల్చుకుంటే పరిస్థితిలో మార్పు వచ్చిందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం. మరొక నియోజకవర్గం గుంటూరు వెస్ట్ నుంచి గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆమె భర్త అకృత్యాలు, రియల్ ఎస్టేట్ మాఫియా మీడియాలో ప్రముఖంగా వినిపించినటువంటి నేపథ్యం. తెలుగుదేశం పార్టీలోనే 2-3 వర్గాలుగా విడిపోయినటువంటి సందర్భంలో ఒకవైపు ఎమ్మెల్యే భర్త అరాచకాలు, ఎమ్మెల్యేపై అవినీతి పైన వ్యతిరేకత, అసంతృప్తి, మరోవైపు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపైన ప్రజల్లో అసంతృప్తి, అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం ఇవన్నీ కలగలిసి
తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు, జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విభేదాలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి పాజిటివ్గా మారుతున్నాయి. ఇటీవలే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా అంబటి రాంబాబును వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. అంబటి రాంబాబు వైఎస్ఆర్సీపీని అక్కడ పట్టాలు ఎక్కించే పనిలో పడ్డారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీని బలోపేతం చేస్తున్నారు, కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కేసులు పెట్టినా, దౌర్జన్యాలు చేసి వేధింపులు మొదలు పెట్టినా కూడా అంబటి రాంబాబు వెనక్కి తగ్గకుండా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ సర్వేలో చూడవచ్చు. గుంటూరు జిల్లాలోని మొత్తం 7 సీట్లలో తెలుగుదేశం పార్టీ 6 గెలుచుకుంది, జనసేన 1 సీటును గెలుచుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మొత్తం 7 స్థానాల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాలి వీస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయింది, తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి అన్ని నియోజకవర్గాల్లో కూడా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ అక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించుకోగలిగితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గణనీయమైన ప్రభావం చూపబోతోంది. వైఎస్ఆర్సీపీ గెలవడానికి ఎక్కువ అవకాశం గుంటూరు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉందన్నది ఈ సర్వేలో వెల్లడైనటువంటి అంశం.